చెప్పారుగా అందరికీ. అమ్మాయికు నీ దగ్గర ఉండమ్మ సరిగ్గా వినపడదు వాయిస్. మన సబ్స్క్రైబర్స్ లో ఉన్న అమ్మాయిలకి తమ్ముళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో అమ్మ కట్టేసిన తర్వాత దీపం చూపిస్తాం. అక్కర్లేదు లేరా, ప్రతి సంవత్సరం కాదు. ఇవి సిల్వర్ రాకెట్స్ తీసుకున్నాను. ఈ పెండెంట్తో వస్తుందా, లూజ్ చేయనా సరిపోతుందా? టైట్ అవుతుందేమో తడిసిన తర్వాత కొంచెం లైట్ వేస్తాను. ఒకవేళ మార్చాలంటే దూదిరాకి కట్టు. ముందు కడుతున్నావా దూదిరాకి? లాస్ట్ ఇయర్ తెలిసింది మాకు. ముందు దూదిరాకి ఫస్ట్ కట్టి ఆ తర్వాత ఇది కట్టాలి. అక్షంతలు కలుపుకున్నావా? శివ ఓం నమ శివాయ. ఈరోజు అన్నిళ్ళకి వెళ్తాను. ఆశీర్వాదిస్తారా? మైక్ మీ దగ్గర పెట్టుకుంటే బాగుండాలని ఆశీర్వదించాలి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. రేపు పొద్దుటైతే రాఖీ పౌర్ణమి కదా, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అన్న చెల్లెళ్ళు చక్కగా కట్టుకోండి. మా తమ్ముడు అయితే దూరాన్ని ఉన్నాడు. దగ్గరగా ఉన్న వాళ్ళు మిస్ కాకుండా కట్టుకోండి. ఇప్పుడైతే కనుక నేనైతే ఈరోజైతే శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం పూజ అయితే బాగా చేసుకున్నారా? నేనైతే మామూలుగా దండం పెట్టేసుకున్నాను. మరి రేపు శనివారం కదా, రేపు 2వ వారంలోకి వచ్చేసాము. చక్కగా ఇంకా దేవుడికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా రాఖీ షాపింగ్ అయితే చేయలేదండి, వెళ్తానంది హారికకి అయితే కొంచెం సిక్ అయ్యిందన్నమాట. వాటర్ తేడా వచ్చింది పాపం. సెలైన్ కూడా ఎక్కించాల్సి వచ్చింది దానికి. రాత్రి అప్పటికప్పుడు ఇంకా బాగా తేడా చేసిందన్నమాట. కొంచెం నీరసంగా ఉంది కానీ ఈవేళ బాగుంది, పర్వాలేదు, లేచిపోయింది జ్వరం దిగిన వెంటనే. కానీ ఫుల్ జ్వరం వచ్చిందండి. ఇంకా తప్పలేదు అన్నమాట. బాగా నీరసం పడిపోతే ఇంకా సెలైన్ ఎక్కించవలసి వచ్చింది. సెలైన్ ఎక్కించిన కాసేపటికే కొంచెం లేచి మాట్లాడడం బాగానే ఉందన్నమాట. మాకే కొంచెం టెన్షన్ అనిపించింది. ఇదిగోండి ఇప్పుడు ఈవేళ షాపింగ్ అదే కొంచెం బయటికి వెళ్ళి రాఖీలు తెచ్చుకుంటానమ్మా అందే. సరే తను నేను వెళ్దాం. ఈ లోపల క్యాప్సికమ్ తీసుకొచ్చారండి. ఈ క్యాప్సికమ్ తీసుకొచ్చి అప్పుడే 4 రోజులు అయిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి, బజ్జీ వేసుకుందాం అని అలా ఒకరోజు పెళ్ళని అలా అటు ఇటు తిరగడం, కొంచెం మా ఇంట్లో వర్క్ ఉండడం, ఇంకా అలా గడిచిపోయిందన్నమాట. లేదని ఇంక ఈరోజు బజ్జీ వేసేసుకుందాం. మధ్యాహ్నం ఇంకా టీ కింద స్నాక్స్ కింద మళ్ళీ క్యాప్సికమ్ కూర అది వండుకోవచ్చు. ఇవి చిన్ని క్యాప్సికమ్స్ కదా, బాగుంటాయి బజ్జీ కింద అని చెప్పేసి ఎప్పటి నుంచో పెద్దవి వేద్దాం అనుకున్నాను. అవి ఉడుకుతాయో లేదని చెప్పేసి ఇలా చిన్నవి వేసాను అనమాట. ఇప్పుడు నేనైతే ఇంకా బజ్జీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా మీతో షేర్ చేసుకోనిపించింది, ఈజీగా చేసుకునేది చెప్తున్నాను అనమాట. మొన్న వారం అయితే లడ్డు వేసానండి. వెంకటేశ్వర స్వామికి ప్రసాదం కింద చేయాలి కదా, లడ్డు చేశాను. బాగుంది, చాలా బాగా కుదిరింది అన్నమాట. సాయంత్రం ఇంకా వాడపల్లి వెళ్ళాము. జనం అయితే అసలు సాయంత్రం అలాగే ఉంటున్నారు, పొద్దుట అలాగే ఉంటున్నారు. అయినా ఇంకా ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదేమో. ఇంకెక్కడ లడ్డు చేసి పెట్టేసి మళ్ళీనేమో ఇంక మేము స్వయంపాకం అది ఇచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో పంతులు గారికి ఇచ్చేసుకుని అటునుంచి అటు వాడపల్లి వెళ్ళి దండం పెట్టిన వచ్చేటప్పటికి చాలా నీరసం అనిపించింది అన్నమాట. అందుకే కొంచెం ముందే మేము ఇంకా టిఫిన్ అది రెడీ చేసుకునే వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత ఇంక చేసేలా కాకుండా తినేసేటట్టుగా ఉండాలి, మళ్ళీ నీరసం అనిపిస్తుందని. అంటే ఉపవాసం ఉండలేకపోతున్నాం ఇదివరకులాగా, తేడా తెలుస్తుంది కొంచెం. ఇప్పుడైతే నేను శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి మనకి శనగపిండిలోకి ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశారనుకోండి, మిరపకాయ బజ్జీలోకైనా సరే, అరటికాయ బజ్జీలోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్లేవరు తెలుస్తుంది మనకి, మంచిగా అనిపిస్తుంది.
కారం, కొంచెం ఉప్పు కూడా వేసాను. కారం ఎక్కువే పడిపోయింది. పర్వాలేదు, కొంచెం స్పైసీగా ఉంటుంది బజ్జీ. వాము, కొద్దిగా వాము కూడా వేసాను. తిని సోడా కూడా వేస్తున్నాను. సాయంత్రం అయితే ఇంకా గుడికి వెళ్తారు కదా అందరూని. ఈరోజు అమ్మవారి గుడికి అది వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. రేపేమో రాఖీ పౌర్ణమి, రేపే వచ్చేసింది. బాగా కలిపేసుకుందామండి. ఉప్పు కూడా వేసానండి. చూపించు. సాల్ట్ కూడా వేసి బాగా కలిపానమాట. కొంచెం వంట సోడా కూడా వేసాను గుల్లగా రావడానికి. బాగా కలుపుకుంటే మెత్తగా సాఫ్ట్గా. సెంటర్ అయితే అసలు ఖాళీ లేదంటండి. ఎప్పుడంతే వినాయక చవితికి, వరలక్ష్మి పూజకి అసలు పళ్ళు, కమల పువ్వులతోటి భలే ఉంటుంది కదా సెంటర్ అంతా కూడా. ఇప్పుడు అసలు అలా లేదు. అంటే వరలక్ష్మి పూజ అయిపోయినాక మధ్యలో రోజు ఉండేది అనుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ షాపింగ్ చేసుకోవడానికి ఉండేది. ఈసారి ఏంటి అన్నీ త్వరగా పండుగలు వచ్చేసినాయి అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కాగాలండి. ఆయిల్ అయితే వేసాను. అన్ని పిండి కూడా కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. బాగున్నాయి. బజ్జీ అయితే వేసేస్తున్నాను. క్యాప్సికమ్ బజ్జీ చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకుంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. పెద్ద అయినా పర్వాలేదు, టైం పడుతుంది. కొంచెం లోతైంది చూసుకోవాలి. బజ్జీలన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 4 పడతాయేమో అండి. 4 వేసేద్దాం. వేగాలి, కొంచెం తిరగద్దామా. ఓ పక్కకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేగుతుంది ఇలా ఉంటే. సారీ, అదే క్యాప్సికమ్. దీనికి మనం పెట్టకుండానే కాడొచ్చింది దానికి. ఈ క్యాప్సికమ్కి ముచ్చికి ఇక్కడ ఉంది, ఇక్కడేమో శనగపిండితో వచ్చింది. ఇది వేపుదాం. ఇంకోటి పట్టేస్తుందేమో. ఆయిల్ కూడా లాగట్లేదు చూడండి. దీంట్లోకి స్టఫింగ్ కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు అవి కోసి పెట్టాలి. హారికైతే చక్కగా కోసి ఇచ్చేసింది. ఇప్పుడు తనకి బాగాలేదు కదా, అసలు ఏ పని అప్ చెప్పట్లేదు, నేనే చేసుకుంటున్నాను. రాఖీకి మటుకి తన సెలక్షన్ మరి ప్రతి సంవత్సరం కడుతుంది కదా రాఖీ. అంటే ముందే కూడా మీకు చెప్పాను నేను, రాఖీ వస్తుందనే గుర్తు చేస్తూ కూర్చునేది కదా అని. ఇంక ఈసారి డల్ అయింది పాపం, అస్సలు బాగాలేదు తనకి. రాత్రి 12 అయిపోయిందండి సెలైన్ తీసేటప్పటికి. చూసుకొని మళ్ళీ అప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత సెలైన్ తీస్తామన్నమాట. ఇవాళ కొంచెం బెటర్గానే ఉందండి. ఇదిగోండి, ఇవన్నీ బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అమ్మా, ఈ మిర్చి ఇప్పుడు ఇలా ఒకవైపు ఇలా ఉంటేనే ఆయిల్లో బాగా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. పచ్చిమిర్చి బజ్జీ అయినా అంతే కదా. చూడు, ఇప్పుడు మిర్చి వాసన, అదే క్యాప్సికమ్ వేగిన వాసన వస్తుంది. చీత్తున్నాయి, దూరంగా ఉందా. బాగా వేగాలన్నమాట. మంచిగా దోరగా వేగిపోయి. ఈజీగా అయిపోయింది కదా, 5 మినిట్స్లో అయిపోయింది. సో సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి ఇదిగో చూడు, ముచ్చుకి ఎక్కడ ఉంటే ఇది ముచ్చుకులో వచ్చింది. ఇలా అనిపిస్తుంది. ఇలా అన్నీ వేసేసి వేగిన తర్వాత చూపిస్తానండి. ఫ్రెష్గా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను లేట్ చేశాను, తీసుకొచ్చిన 4 రోజులు చేసాను, అసలు అవ్వలేదు.
ఒకసారి ఇలా రా చూపిస్తాను. ఇది చూడండి, లోపల ఇంకా మిర్చి ఏగిపోయి లోపల క్యాప్సికమ్ బజ్జి క్యాప్సికమ్ లోన ఉడికిపోయి ఇదిగోండి పైన దుప్ప కింద వచ్చేసింది. ఇవన్నీ అలాగే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉందో, ముందే తీసుకుందాం. చూపించాం మొన్న ఇదేంటి సమోసా చూపించబోయారా అన్నారు. నిజంగా నాకు అసలు ఐడియా తట్టలేదండి, ఎందుకంటే నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా స్టఫింగ్ ఉందని మళ్ళీ పిండి చేసాను కదా. చేయడం అంతా ఈజీయే, గబాబా చుట్టేసి వేపాలి. ఇంకోటి ఏంటంటే మల్లాడికి కూడా ఉంచుదాం అన్నట్టుగా పిల్లలు ఏమన్నారంటే, ఇన్ని తినలేమేమో, మల్లాడికి కూడా ఉంచమ్మా, మల్లాడి తిందాంలే, అన్నీ తినలేం కదా అన్నారు. అలాంటి వాళ్ళు ఒక టేస్ట్ చేసండి, మల్లాడి దాకా కాదు, ఆ రోజే ఫినిష్ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి అంటే అవి మళ్ళీ చేయమన్నారు. చేద్దాము, టైం కొంచెం పిండి చపాతీ చేయడం అదంతా ఈజీయే, ఈ చుట్టడం అది ఒకడు ఉండాలి, నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదని అనుకున్నాను. ఎగ్గది చికెన్ది చేద్దాం అనుకున్నాను. మాకు బాగా ఇంకా స్వీట్ కార్న్ సమోసా బాగా నచ్చేసింది. ఆనియన్ కూడా బాగుంది, లోపల స్టఫింగ్ కూడా ఉడికిందండి. కొంచెం నింపాదుగా సిమ్లో పెట్టుకుని నేను ఎలా అయితే వేపానో నిదానంగా అలా వేపుకోండి. క్రిస్పీ అయితే చాలా బాగా వచ్చింది. అలా వేపితేనే క్రిస్పీనెస్ వస్తుంది, లేకపోతే మీకు మెత్తగానే ఉంటుంది. వేడి మీద పైన రంగు వచ్చేస్తుంది, లోపల వేగదన్నమాట. కానీ చాలా బాగా కుదిరినాయి, బయటగానే టేస్ట్ అనిపించింది మాకైతే. ఇప్పుడు ఇది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉడికిపోయింది. ఇంక ఇలా ఉంటే ఇంకా తినేయడమే కదా. నేను ఇంకా మీకోసం విడదీశాను కాబట్టి ఇది తినేస్తున్నాను. కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు నేను పెడదాం అనుకున్నాను, మర్చిపోతున్నాను. నిమ్మకాయ అది పిండి కట్ చేసి స్టఫింగ్ కూడా పెడతాను నేను, ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్లో ఇలా మనం పెట్టేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చక్కగా ఒక్కొక్కటి కాదు కదా, ఇలాంటివి 2 వేసి 3 వేసి తింటారు. చిన్నగా ఉన్నాయి కదా, ఇదిగోండి లోన ఉడికిపోయింది. ఇంక అసలు మనం ఏం ఆలోచించక్కర్లేదు. బయట కూడా వెళ్ళాలి కదా, గబగబా మీరు తినేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళారంటే నేను అలా వెళ్ళి చెల్లిని తీసుకెళ్ళి కొంచెం రాఖీలు కొనుక్కొని వచ్చేస్తాం. పువ్వులు అవి తీసుకురావాలి దేవుడికి రేపు పొద్దుట. రేటు ఎక్కువగానే చెప్తున్నారండి. మాకు రావులపాలెం అంటే సవకానివ్వరు ఇదివరకు, ఇప్పుడు ఇక్కడ అంతే, అన్ని రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఏమైనా అడుగుతుంటుంటే ఈ సీజన్లోనే కదా అమ్మ మాకు డబ్బులు వచ్చేది అంటారు వాళ్ళు, ఇంత రేటు చెప్తున్నారు ఏంటంటే. ఇంకా తినేసి మంచిగా టీ తాగేసి బయటికి వెళ్ళి అక్కడ ఏమన్నా తీగలితే తీస్తాను, లేదంటే ఇంకా రేపు ఏం కొన్నాము అన్నది రాకి తెలుస్తుంది మీకు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. క్యాప్సికమ్ బజ్జీ చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకునేది అన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోండి మీకు క్రిస్పీనెస్ నచ్చితే. నేనైతే యాడ్ చేయలేదు, కానీ ఇవి కొంచెం క్రిస్పీగా బాగున్నాయి. టేస్ట్ అయితే మాకు నచ్చింది.
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.